హాయ్ అండి. పిల్లల కోసం అని నేను సోడిపిండితో ఈరోజు హెల్తీగా, పిల్లలు అంబలది తాగరు కదా, ఇలా చేసి పెడితే చాలా మంచిది. సోడిపిండితో ఏ రెసిపీ చేసినా ఒంటికి మంచి చేస్తుంది. రక్తహీనత ఉండే వాళ్ళకైతే ఇంకా బాగా పనిచేస్తుంది. ఇదైతే పాతకాలం పద్ధతిలో నేను సోడిపిండి సొక్క చేస్తాను. ఇదైతే 90స్లో పుట్టిన వాళ్ళకైతే కంపల్సరీగా తెలిసి ఉంటుంది. పల్లెటూరులో అప్పట్లోనూ మనకి ఇన్ని స్నాక్స్ అవి ఏమి ఉండేవి కాదు. అప్పట్లో ఏవైనా సాయంత్రం పొలం పనులు కాటికి వెళ్ళి వచ్చిన పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన ఇలాంటివి చేసి పెట్టేవారు అమ్మమ్మలు, నాన్నమ్మలు. ఇలా చాలా బాగుంటుంది పిల్లల కోసం. నేనైతే ఇందులోనే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ వేయక్కర్లేదండి. నేనైతే పాతకాలంలో అమ్మమ్మలు, నాన్నమ్మలు ఎలా చేసేవారో అలానే చేస్తాను. ఇప్పుడు ట్రెండ్ మారింది కాబట్టి ఇందులోనూ మనం క్యారెట్ తురుము, అలాగే ఏవైనా మనకు నచ్చిన కూరగాయలు వేసుకొని చేసుకోవచ్చు. ఇది ఒక పిజ్జా టైప్ అన్నట్టు అలా కూడా మనం అనుకోవచ్చు. నేనైతే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు సన్నగా కోసి పిండిలో వేసి కలుపుకున్నానండి. పిండిలోనే వేసి ఎందుకు కలుపుకున్నానంటే ఉల్లిపాయ మెత్తపడుతుంది. తర్వాత ఆ పచ్చిమిరపలోను ఉన్న రసం అంతా దిగి ఘాటు వస్తుందండి. ఆ పిండికి ఘాటు పడుతుంది కదా, అలాగా. ఇప్పుడు మనం వేడి పెన్నం మీద కాకుండా మామూలు నార్మల్ పెన్నం మీదే కొంచెం ముద్ద తీసుకొని ఇలాగ చేతులతో పల్చగా చరుచుకోవాలండి. ఇలాగా చాలా పల్చగా చరుచుకుంటే ఈ మనం వేడి చేయక్కర్లేదు. ఈ పెన్నం మీద ఇలా పల్చగా సరుచుకొని ఇలాగ కన్నాలు పెట్టుకొని అందులో మనం పొయ్యి మీద పెట్టిన 1 నిమిషంలోనూ ఆయిల్ కొంచెం ఆ హోల్స్లోని పోస్తే బాగా కాలుతుంది. ఇదైతే ఎంతమంది తిన్నారో నాకైతే కామెంట్ చేయండి. అలాగే మన వీడియోకి లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇటు సోడిపిండి సొక్కండి నాకు చాలా ఇష్టం అండి. ఇది ఇలాగే కాకుండా వేరే విధంగా కూడా చేస్తాను. నేను ఆ వీడియో కూడా చేసి పెడతాను. స్వీట్లు అయితే ఇంకా బాగుంటుంది. అదైతే ఇంకా హెల్త్కి చాలా మంచిది. మా పిల్లలకైతే నేను ఈరోజైతే ఇలా చేసి పెట్టాను సోడిపిండితోని. చూడండి ఎంత బాగా కాలిందో. ఈ రెండో వైపు కూడా తిప్పుకున్నాం కదా. ఫస్ట్ది అయితే ఒక 4-5 నిమిషాలు సిమ్లో పెట్టుకొని దీన్ని కాల్చుకోవాలండి. లేకపోతే హైలో పెట్టామనుకోండి తొందరగా మాడిపోతుంది. నేనైతే సిమ్లో పెట్టి ఒక 4-5 నిమిషాలు కాల్చాను కదా. ఒక పక్క కాలిన తర్వాత రెండో పక్కకి అంతసేపు అక్కర్లేదు. ఒక 2-3 నిమిషాలు కాల్చుకొని తీసేసుకొని తినేయడమే. చాలా బాగుందండి. టేస్ట్ ఎలా వచ్చిందంటే సూపర్ వచ్చింది. కొంచెం ఘాటుగున్న మిరపకాయలు తీసుకొని అలా చిన్న ముక్కలు తీసుకొని పిండిలోనే కలిపేసుకున్నాం అనుకోండి. ఆ పిండిలోకి ఆ ఘాటు అంతా దిగి చాలా కారంగా ఈ వర్షాకాలంలోనూ సాయంత్రం అయ్యేసరికి కారంగా తినాలనిపిస్తుంది కదా. బజ్జీలు అలాగా చేసుకోకంటే ఇలా చేసుకొని తినండి. చాలా